నమస్కారం. కేవలం 50 నాటుకోళ్లతోని నెలకు 20,000 రూపాయలు ఎట్లా సంపాదించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. డెఫినెట్గా మీరు నెలకు 20,000 రూపాయలు సంపాదించే విధంగా మనమైతే ఈ వీడియోలో ఏ ఏ పద్ధతులు పాటించాలి, ఏం చేయాలి, అసలు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత అమౌంట్ మనకు పెట్టుబడి అవుతుంది అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే వాళ్ళు ఈ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము వీడియోలోకి వచ్చేద్దాం. ఈ నాటుకోళ్ళతోని 20,000 సంపాదించవచ్చు, ఈజీగా సంపాదించవచ్చు. కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది. అంటే పెట్టిన 2 నెలలకో 3 నెలలకో మనకి 20,000 వస్తాయి అనుకుంటే రాదు. కొంచెం కొన్ని నెలలు అయితే పడుతుంది. ఒక 7-8 నెలలు అయితే ఖచ్చితంగా పడుతుంది. అది ఎట్లా అనేది, ఎంత పెట్టుబడితోని ఎట్లా చేయాలనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మనము, మీ దగ్గర ఎలాంటి నాటుకోళ్ళు లేవు, ఎట్లా పెంచేటటువంటి అనుభవం లేదు, ఏం లేదు అనుకుందాం. మీరు మొట్టమొదటిగా ఫస్ట్ అయితే 50 నాటుకోళ్ళు కాబట్టి ఆ 50 నాటుకోళ్ళు 8 నెలల తర్వాత మీకు ఈజీగా 300 నాటుకోళ్ళు తయారవుతాయి. అందుకనే 300 నాటుకోళ్ళకు సరిపడా షెడ్డు నిర్మించుకోవాలి. సో షెడ్డు నిర్మించుకున్న తర్వాత మీరు అంటే చుట్టూ కూడా జాలి ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. పిల్లులు కానీ కుక్కలు కానీ ఇలాంటివి రాకుండా, మనకు కోడి పిల్ల బయటికి పోకుండా, పిల్లులు కుక్కలు లోపలికి రాకుండా రౌండ్ కూడా మీరు ఎంత ప్లేస్లో పెంచుకుంటారో అంత ప్లేస్లో రౌండ్ కూడా చుట్టూ జాలిని ఏర్పాటు చేసుకోవాలి. ఆ జాలి కూడా ఎలా ఉండాలంటే మీకు అది కూడా చూపిస్తాను. అంటే అప్పుడే పుట్టినటువంటి పిల్ల కూడా బయటికి వెళ్ళకుండా చిన్న చిన్న రంధ్రాలు ఉన్నటువంటి జాలిని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే మనకు చిన్న పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు అవి పిల్లుల నుంచి కుక్కలు పిల్లులు తీసుకెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి జాలిని తీసుకోండి. అది మార్కెట్లో మనకు దొరుకుతుంది. ఎక్కడైనా సిటీలో, మీకు దగ్గర ఉన్న సిటీలో అది దొరుకుతుంది. సో అలాంటి జాలిని ఏర్పాటు చేసుకున్న తర్వాత మీకు ఒక 10,000 లోపే ఖర్చు అయ్యే విధంగా షెడ్ నిర్మించుకోండి. నార్మల్గా ఈ విధంగా కట్టెలతో కూడా షెడ్ నిర్మించుకోవచ్చు. ఎందుకంటే కోళ్ళు పెద్ద బయటికి వెళ్ళిపోవు కాబట్టి నార్మల్గా బయట నుంచి ఎలాంటివి రాకుండా ఉండడానికి కోసమే ఈ షెడ్ అనేది ఉండాలి. కుక్కలు పిల్లులు దూరకుండా ఏర్పాటైతే చేసుకోవాలి. దానికి మీకు ఒక 10,000 రూపీస్ అయితే అవుతుంది. అంటే మీరు చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. జాలికి ఒక 2 నుంచి 3,000 రూపాయలు. అంటే మీరు ఎక్కువ విస్తీర్ణంలో పెంచుకుంటే ఎక్కువ అమౌంట్ అవుతుంది, తక్కువ పెంచుకుంటే తక్కువ అమౌంట్ అవుతుంది అన్నమాట. నాకైతే 2,000లలో ఈ జాలి మొత్తం వచ్చేసింది. ఇది మనకు ఒక 80x80, 70x70 ఉంటుంది అన్నమాట విస్తీర్ణము. సో ఈ జాలి ప్లస్ షెడ్ వేసుకున్న తర్వాత మీరు చేయాల్సిన పని, నాటుకోళ్ళను తెచ్చుకోవడం. ఒక 50 అంటే ఎలాంటి కోళ్ళు తెచ్చుకోవాలంటే పెద్ద సైజు ఉన్నటువంటి కోళ్ళని తెచ్చుకోవాలి. పిట్టలు కానీ పుంజులు కానీ ఏదైనా కానీ పెద్ద సైజు తెచ్చుకుంటే మీకు పుట్టబోయేటటువంటి పిల్లలు కూడా, వచ్చేటటువంటి పిల్లలు కూడా పెద్ద సైజులో వస్తాయి. కాబట్టి వెయిట్ ఎక్కువ వస్తుంది, మీకు లాభం ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే విలేజ్లలో మనకు చాలామంది దగ్గర ఉంటాయి. అలాంటి వాళ్ళ దగ్గర కొన్ని మనము కలెక్ట్ చేసుకుంటే కనుక, కలెక్ట్ చేసుకొని వాటన్ని అంటే గుడ్లు పెట్టేటటువంటి పెట్టెల్ని తీసుకోవాలి. చిన్న సైజే కాకుండా మన దగ్గర తెచ్చుకున్న తర్వాత ఒక వారం 10 రోజుల్లో అవి గుడ్లు పెట్టడం స్టార్ట్ చేయాలన్నమాట. అలాంటివే తీసుకురావాలి. సో ఇందులో మనకు ఒక 7-8 పుంజులు తీసుకోవాలి. మిగతావన్నీ కూడా పెట్టెలు తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మీకు ఒక మినిమం ఒక 40 కోళ్ళతోని గుడ్లు పెట్టిస్తే ఒక్కొక్క కోడి మినిమం 10 గుడ్లు పెడుతుంది. అంటే మీకు ఓవరాల్గా
40 కోళ్ళకు 400 గుడ్లు వస్తాయి. సో ఈ 400 గుడ్లను మనము అన్ని కోళ్ళకు కాకుండా కొన్ని కోళ్ళను పొదిగేయకుండా కొన్ని కోళ్ళను పొదిగేసుకోవాలన్నమాట. ఒక 35 కోళ్ళను పొదిగేసుకోవాలి. ఆ 400 గుడ్లను కూడా 35 కోళ్ళకు పొదిగేస్తే ఒక్కొక్క కోడి కింద 13, 14 గుడ్లు వస్తాయి. సో ఈ విధంగా పొదిగేసుకుంటే ఏమవుతుందంటే మిగతా కోళ్ళు మళ్ళీ గుడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తాయి. ఇవేమో పిల్లలు తీస్తాయి అన్నట్టు. అంటే ఒకటేసారి బ్యాచ్ రాకుండా మనకు ఒక బ్యాచ్ అయిన తర్వాత ఒక బ్యాచ్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు 35 కోళ్ళను ఒక 2 రోజుల ముందు, ఒక వారం రోజుల వెనుక ఇట్లా పొదిగేసుకున్నట్లయితే టోటల్గా మీకు 35 కోళ్ళ నుంచి ఒక్కొక్క కోడి 8 పిల్లలు తీసినా కానీ మీకు 300 పిల్లలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ 300 పిల్లల నుంచి మీకు ఒక 50 పిల్లలు చనిపోయినా కానీ పెరిగేంత వరకు 100 పట్టుకోండి, 100 పిల్లలు చనిపోయినా కానీ 200 పిల్లలు అయితే మీ చేతిలో ఉంటాయి. సో ఫస్ట్ బ్యాచ్ 200 కోళ్ళు మీ చేతిలో ఉన్నాయి. మిగతా 5 కోళ్ళను మళ్ళీ పొదిగేసుకుంటారు. అవి ఒక 40 పిల్లల్ని తీస్తాయి. టోటల్గా మీకు వచ్చేటటువంటి కోళ్ళ సంఖ్య 250 వరకు వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ మీరు ఇవే కోళ్ళను మళ్ళీ 3 months తర్వాత ఈ కోళ్ళు కూడా పిల్లల్ని వదిలేస్తాయి. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఈ కోళ్ళు కూడా 2 months పిల్లలు. వీటిని ఇంకొక 20 రోజులు అయితే వదిలేస్తుంది. వదిలేసి మళ్ళీ అది గుడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తుంది. సో మీరు తీసుకున్నటువంటి కోళ్ళు కూడా ఒక 2 months పెంచిన తర్వాత మళ్ళీ వదిలేయడం జరుగుతుంది. మళ్ళీ పిల్లలు తీసేసరికి మీకు టోటల్గా 8 నెలల్లో ఈజీగా 300 నుంచి 400 కోళ్ళు మీ దగ్గర జమ అవుతాయి. సో ఇప్పుడు మీకు 8 నెలల తర్వాత మీ దగ్గర ఉండేటటువంటి కోళ్ళ సంఖ్య 400 సుమారు. అందులో నుంచి 100 చనిపోయినా కానీ మీ దగ్గర మొత్తం 300 కోళ్ళు ఉంటాయి. 8 నెలల తర్వాత ఆ 300 కోళ్ళు కూడా అమ్మడానికి సిద్ధంగా ఉంటాయి. ఎందుకంటే 1 kg పైననే ఉంటాయి. 8 నెలలు పెరిగిన కోడి 1 kg పైననే ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క కోడి మీకు కేజీ, ఇప్పుడు మార్కెట్లో నాటుకోడి విలువ 600 ఉంది. 600 అంటే మీకు ఒక్కొక్క కోడి కేజీ పావు ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క కోడి మీద మీకు 800, 700 ఇట్లా వస్తుంది. సో 300 కోళ్ళను పట్టుకుంటే మీకు టోటల్గా వచ్చేటటువంటి అమౌంట్ ఒక 2,50,000 పైమాట. సో 2,50,000 పైన మీకు అన్ని కోళ్ళు అమ్మిన తర్వాత వస్తుందన్నమాట. మీకు ఆ అమౌంట్ను నెల క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు 20,000 పైనే నెలకు పడుతుంది. సో ఈ విధంగా పెంచితే మీకు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. అట్లాగే దీంట్లో పెంచడంలో కూడా చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి. చాలా కోళ్ళకు రోగాలు వస్తాయి, చనిపోతే మధ్యలో చాలా లాస్ అనేది ఉంటుంది. కాకపోతే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ఈ నాటుకోళ్ళలో సక్సెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే నేను పెంచుతున్నాను కాబట్టి నాకు అనుభవం ఉంది. కొన్ని కోళ్ళు చనిపోయినా కానీ మనము నిరాశ చెందొద్దు. అవి దానికి తగినటువంటి మందులు వాడుతూనే మనం కంటిన్యూషన్ చేస్తే ఖచ్చితంగా దీంట్లో లాభాలు ఉంటాయి. సో ఎవరైనా కొత్తగా పెంచేవాళ్ళు ఈ ప్రాసెస్లో పెంచండి. నేను చెప్పిన రకంగా మీరు పెంచుకుంటే తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ లాభము పొందవచ్చు. అది కూడా 8 నెలల తర్వాత 1 year, ఒక సంవత్సరం పట్టుకోండి. సంవత్సరం తర్వాత మీకు ఈజీగా నెలకు 20,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఎవరైనా నిరుద్యోగులు కానీ ఎవరైనా పెట్టాలనుకున్న వాళ్ళు ఈ వీడియో మనకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.